నమస్కారం మీ సఖి కార్యక్రమానికి స్వాగతం. సగలు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది మంజిరా వెంకటేష్ గారు. సో సకులు రాసే సమస్యలకు ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నారో ఆవిడని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే, ఎప్పటిలాగా ఒక సఖి లెటర్ రాశారు, చదవమంటారా? చదవండి. నమస్తే మేడం, నా పేరు గాయత్రి. నేను ఈ లెటర్ ని కరీంనగర్ నుంచి రాస్తున్నాను. మా తల్లిదండ్రులకు మేము ముగ్గురం సంతానం, 2 అన్నయ్యలు. మా నాన్నగారు చనిపోయారు. మా అన్నయ్యలు నాకు ఆస్తిలో భాగం ఇవ్వడం లేదు. మా అమ్మను కూడా సరిగ్గా చూసుకోవడం లేదు. మేము కేసు వేయాలనుకుంటున్నాము, కానీ ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరిగే ఓపిక లేదు. ఏం చేయమంటారు? సలహా ఇవ్వండి అంటూ రాస్తున్నారు మేడం. ఇందులో ఏంటంటే అమ్మా 2 ఇష్యూస్ ఉన్నాయి. సో వాళ్ళ ఫాదర్ ప్రాపర్టీ అంటున్నారు. ఫాదర్ ప్రాపర్టీ ఎప్పుడు ఎవరికైనా వస్తుందంటే అంటే వాళ్ళ పిల్లల్లో కానీ ఇది కానీ ఆయన ఇంటర్స్టేట్ చనిపోతే అంటే వీల్నామా కానీ గిఫ్ట్ కానీ లేదా వేరే రకంగా ఎన్ని ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటే గనక. సో ఇక్కడ అవ్వలేదనే అనుకుందాం, ఎందుకంటే అడుగుతుంది కాబట్టి. అదొకటి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మదర్ని కూడా వాళ్ళ అన్నదమ్ములు చూడలేదు అని ఇద్దరు. సో ఇక్కడ 2 ఏంటంటే ఈ ఫాదర్ ప్రాపర్టీలో వాళ్ళ నలుగురికి 4 షేర్స్ వస్తాయి. అంటే లీగల్గా అయితే గనక 4 షేర్స్ వస్తాయి. ఎవరికి? వైఫ్ కి వస్తుంది, ఎందుకంటే ఈక్వల్ గా పిల్లలకి వైఫ్ కి వస్తుందమ్మా. అందరికి సమానమైన రైట్ ఉంటుంది అందులో. అదొక పార్ట్. ఇంకోటి ఏంటంటే తల్లిని సరిగ్గా చూడలేదు అంటే అది ప్రతి పిల్లలది ఒక డ్యూటీ అన్నమాట. అంటే తల్లిదండ్రిని చూసుకోవాల్సింది. అంటే అందులో ఏంది, తల్లి మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు. అంటే ఇనీషియల్ గా ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీస్ కానీ వేరే ఒక్కోసారి ఎట్లుంటాయి అంటే అమ్మా ఆస్తులు కోర్టు నుంచి రావటానికి కానీ వేరేగా పార్టీషన్ అవటానికి కానీ టైం పట్టచ్చు. ఈ లోపల ఇప్పుడు ఆ ఏజ్ వచ్చేసరికి జనరల్ గా మదర్స్ కి బీపీలు, షుగర్లు, వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా అవుతూ ఉంటాయి. డే టు డే ఎక్స్పెండిచర్ వాళ్ళు ఆ ఏజ్ లో పెట్టుకునేటివి కూడా మినిమమే ఉంటాయి. ఏమి వాళ్ళు డ్రెస్సింగ్ కి కానీ వేరేది ఏమి ఇంపార్టెంట్ ఉండదు వాళ్ళకి. సో ఇక్కడ మెయింటెనెన్స్ కూడా వేసుకోవచ్చు తల్లి ఆ పిల్లల మీద. ఎవరైతే వాళ్ళ అన్నలు ఉన్నారో వాళ్ళ మీద వేసుకోవచ్చు. ఒకవేళ ఈ అమ్మాయికి కూడా పోషించే రైట్ ఆడపిల్లకు కూడా ఉంటుందమ్మా. తిను కూడా ఒకవేళ మ్యారేజ్ అయ్యి బాగానే వెల్ సెటిల్డ్ అయితే కనుక తను కూడా ఉంటే కనుక తను కూడా చూసుకోవాల్సిన రైట్ ఉంటుంది. సో ఇక్కడ 2 ఇష్యూస్ ఏంటంటే ఒకటి వాళ్ళ మదర్ మెయింటెనెన్స్ వేసుకోవచ్చు, వీళ్ళంతా కలిపి ఒక పార్టీషన్ దావా వేసుకోవచ్చు. అయితే తిని చెప్పే ప్రశ్నలో ఏంటంటే తనకి ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరగటం ఇష్టం లేదు. సో అది తొందరగా పరిష్కారం కావాలి అన్నట్టుగా. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్ లో ఒక లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటుందమ్మా. ప్రతి జిల్లాకి ఉంటుంది. సో అక్కడ ఏంటంటే అక్కడ సెక్రటరీ గారు జ్యుడిషియల్ ఆఫీసర్ ఉంటారు. తిని చెయ్యాల్సిందల్లా కేసు దాకా కూడా వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఒక తెల్ల కాగితం మీద ఒక అర్జీ రాసుకుంటే అంటే ఇలా ఉంది, మా ఫాదర్ చనిపోయారు, ఇలా ఇంతమంది బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ అడ్రస్లతో పాటు డీటెయిల్స్ ఇచ్చేస్తే వాళ్ళు పిలిపిస్తారు అక్కడికి. దాన్ని ప్రీ లిటిగేషన్ అంటారమ్మా. పిలిపిస్తే వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు జనరల్ గా వీళ్ళకు ఉండే ఇంటర్నల్, ఎందుకంటే అమ్మా ప్రతి ఫ్యామిలీ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ వేరుంటాయి. ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు అంటే ఆ ఇంట్లో ఉండే ఆడపిల్లకిను తల్లికి ఎందుకు చూడలేదు అనేది. సో ఇవన్నీ ఏంటంటే కోర్టుకు వెళ్తే ఇంకా ఎక్కువ ఇదైపోతుంది. సో దాని బదులు ఇది లైక్ ఫ్యామిలీని కూడా ఇదయ్యే అంటే ఇంటాక్ట్ గా ఉంచే ఛాన్స్ ఉంటుంది. అంటే అందరు కలిసి పిలిపిస్తారు. పిలిచినప్పుడు ఎవరైతే ఆ జ్యుడిషియల్ ఆఫీసర్ ఉంటారో సెక్రటరీగా అక్కడ వాళ్ళు కానీ కూర్చోబెట్టి అందరినీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఒక పొజిషన్ లో ఉన్న వ్యక్తి చెప్పటం వేరుంటుంది, మనం ఫ్యామిలీ మెంబర్స్ గా మాట్లాడటం రైట్స్ గురించి వేరుంటుంది. అక్కడ ఏమైతుంది, వాళ్ళు తప్పుగా తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. నా రైట్ ఇది అన్నప్పుడు రైట్ఫుల్ గా మాట్లాడినప్పుడు. ఇక్కడ వాళ్ళు చెప్పే విధానంలో తేడా ఉంటుందమ్మా. సో ఇక్కడ తనకు ఖర్చు అయ్యే పని కూడా ఉండదు. అట్లనే తను అడిగే ప్రశ్నలో కూడా ఆన్సర్ దొరుకుతుంది. అంటే ఏళ్ల తరబడి తిరగలేను అంటుంది కాబట్టి ఇక్కడ ఇమీడియట్ వాళ్ళని కూర్చోబెడితే వాళ్ళ నలుగురు అంటే తల్లి మగపిల్లలు వీళ్ళంతా వచ్చేసి ఆ నలుగురు కూర్చొని అక్కడ మాట్లాడుకున్నట్టయితే కనుక ఛాన్స్ ఉంటుంది. అంటే అక్కడికక్కడే సెటిల్ అయిపోతుంది. వాళ్ళు పార్టీషన్ దావా దాకా కోర్టుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. అట్లనే ఇందులో కూడా ఏంటంటే అమ్మ లీగల్ సర్వీస్ అథారిటీ త్రూ ఇవి ఏమంటారు లోక్ అదాలత్లు కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే అది ప్రతి జిల్లాలో కండక్ట్ చేస్తారు. అప్పుడు ఏముంటుందంటే వాళ్ళు పబ్లిసైజ్ చేస్తారు, అంటే పబ్లిసిటీ ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు వెళ్ళొచ్చు.
వెళ్తే ఏంటంటే వాళ్ళు కేసెస్ లో ఇది కూడా తీసుకొని ఆ రోజే పరిష్కారం అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే మేడం, లీగల్ సర్వీస్ లో వాళ్ళిచ్చే తీర్పు ఎంతవరకు ఆచరణలో పెట్టవచ్చు అంటారు? అంటే ఇక్కడ లీగల్ సర్వీస్ లో అవార్డ్ పాస్ చేస్తారమ్మా. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో ఆ బ్రదర్స్ ఇద్దరు వచ్చారనుకోండి, ఆ తల్లి కూతురు అందరు కూర్చొని ఉంటారు. సో వాళ్ళు ఎమికబుల్ గా, అంటే ఇక్కడ కోర్ట్ ఫీ ఉండదు, అడ్వకేట్ ఖర్చులు ఉండవు, ఏ ఎక్స్పెన్సెస్ ఉండవు. ఇక్కడ ఏంటంటే టైం సేవ్ అయిపోతుంది, వాళ్ళు కూర్చున్న చోటే ఆ రిలేషన్ పాడవకుండా ఉంటుంది. అయితే ఇక్కడ ఇచ్చే అవార్డు కూడా ఫైనాలిటీ ఉంటుందమ్మా, అది బైండింగ్ ఉంటుంది పార్టీస్. అయితే ఇప్పుడు ఈవెన్ కోర్ట్స్ లో ఒకవేళ లోవర్ కోర్టులో పాస్ అయితే ఇంకో కోర్టు ఉంటుంది, హైకోర్టు పోతే సుప్రీం కోర్టు. సో అలా వెళ్తూ ఉండొచ్చు. ఇక లీగల్ సర్వీస్ అథారిటీలో వచ్చిన అవార్డు మళ్ళీ అపీల్ అనేది ఉండదమ్మా, ఇంకా ఫైనాలిటీ. ఓకే. సో వాళ్ళు కూడా ఇంకా మాక్సిమం వాళ్ళు కూడా అందరు ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటారు కాబట్టి ఆ అవార్డు ని దాదాపు మాక్సిమం ఛాలెంజ్ చెయ్యరు. ఓకే మేడం, ఈ లీగల్ సర్వీస్ లో అందరూ ఒక చోట కూర్చున్నాక వాళ్ళకి సెటిల్మెంట్ అనేది వచ్చేస్తుందంటారా? అంటే చాలా వరకు వచ్చే ఛాన్స్ ఉంటుందమ్మా. ఎందుకంటే లైక్ ఇది కోర్ట్ ప్రాసెస్ ప్రొసీజర్ అట్లా ఏం ఉండదు కదా. సో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో మాట్లాడతారు. ఇప్పుడు దాదాపు కోర్ట్స్ కు వెళ్లేసరికి మనకి ఏమైతుంది, సాక్ష్యాధారాల మీద ఎక్కువ ఆధారపడతారు. ఒకవేళ మన కేసు ఉన్నా గానీ సాక్ష్యాధారాలు లేకపోతే అది ఫ్యాక్ట్ ఇది అవ్వచ్చు, రియాలిటీ ఫ్యాక్ట్. అక్కడ సాక్ష్యాధారాలు లేకపోతే మన కేసు గెలిచే ఛాన్స్ ఉండదు. ఇక్కడ ఏంటంటే మనకు అవన్నీతో ఏం సంబంధం ఉండదు. కూర్చొని మీ ఫాదర్ది ఇది కోర్టుకు పోతే ఎలా ఉంటది, ఇక్కడైతే ఎలా ఉంటది అంటే ట్రూ రియల్ ఫ్యాక్ట్స్ ని వాళ్ళకి చూపించినప్పుడు చాలా వరకు సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందమ్మా. ప్లస్ తను అడిగే ఆన్సర్ లో కూడా, తను అడిగే క్వశ్చన్ లో కూడా ఆన్సర్ దొరికిపోతుంది. మాక్సిమం అది అక్కడ పోతే వాళ్ళకి కోర్టు ఖర్చులు ఉండవు, టైం కూడా సేవ్ అవుతుంది, ప్లస్ రిలేషన్షిప్ కూడా స్లోగా ప్యాచప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే మేడం, గాయత్రి రాసే సమస్యకు చక్కటి సూచనలు సలహాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మేడం. సో చూసారు కదా సకలు, ఇది వాటి మీ సఖి కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునేంత వరకు సెలవు. నమస్తే.